నమస్తే వ్యూవర్స్, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. మెడినైన్ హోమియో అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో మా 3 బ్రాంచెస్ ప్రస్తుతం సికింద్రాబాద్, కూకట్పల్లి అండ్ కొత్తపేట. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పెద్దవాళ్ళల్లో అంటే అబవ్ 40 years వాళ్ళలో వచ్చే ప్రోస్టాటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. దీన్నే బీపీహెచ్ అని కూడా అంటాం. బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేజియా లేదా బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోపీ అని కూడా అంటాం. దీనికి కారణాలు ఇదేమీ లేదు. దీన్ని ఏజ్ని బట్టి, మనకు వయసుని బట్టి తెల్ల వెంట్రుకలు ఎలాగ వస్తాయో అలాగే ఈ జబ్బు అనేది ఇది ఒక డిసీజ్ అని కూడా మనం చెప్పేదానికి రాదు. కామన్గా ఉంటుంది. 40 years నుంచి కొందరికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, 50 yearsలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొందరికి 60 years వరకు కూడా రాకపోవచ్చు. 60 years తర్వాత కూడా ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కామన్గా 100కి 90 మందికి 95 మందికి కూడా ఈ వయసు రీత్యా వచ్చే అవకాశం ఉంది. ఇది దేవుడు మనకు పెట్టిన ఒక వరం లాంటిది. అదే చెప్పాం కదా, మన తెల్ల వెంట్రుకలు ఎలాగో ఏజ్ని బట్టి వస్తాయో అలాగే స్కిన్ ఎలాగో మడతలు పడతాయో, దాని ఎలాస్టిసిటీ అనేది లాస్ అయ్యి ఎలాగ మనం మడతలు పడతాయో అలాగా ఇది కూడా ఒక ఏజ్ రిలేటెడ్ జబ్బు అనమాట. యూజువల్గా ఏంటంటే 40-45 years వాళ్ళలో స్టార్ట్ అయినప్పుడు కూడా డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని మిస్యూజ్ చేస్తుంటారు. నాకు షుగర్ ఉంది కాబట్టి నైట్ నాకు ఇన్నిసార్లు యూరిన్ వస్తుంది అంటే నాకు షుగరేనేమో అనుకొని దాన్ని పక్కన పెడతారు. షుగర్లో వచ్చే యూరిన్కు దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే షుగర్లో నైట్ సామాన్యంగా కొందరికి వస్తుంది, కొందరికి రాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే లేడీస్కి కూడా షుగర్ ఉంటుంది, జెంట్స్కు షుగర్ ఉంటుంది. కానీ లేడీస్లో ఉన్న షుగర్కు వాళ్ళు నైట్ జెంట్స్ పోయినంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు యూరిన్ వెళ్ళరు. ఎందుకు? వాళ్ళకి ప్రోస్టాటిక్ ఎనర్జీ, ప్రోస్టాటిక్ గ్లాండ్ అనేది లేడీస్లో ఉండదు. వాళ్ళకు యురేత్ర మాత్రమే ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ సిమ్టమ్స్ అవి వేరే ఉంటాయి. యురేథ్రైటిస్ అని దానికి సిమ్టమ్ వస్తాయి, అది వేరే. అలాగే మనము మిస్యూజ్ ఎలా అవుతున్నామంటే ఇప్పుడు చెప్పినట్టు షుగరు దానికి మనం కోరిలేషన్ చేసుకుంటూ మనం ఇదేనేమో అని చెప్పి వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. షుగర్కు వచ్చే యూరిన్, ప్రోస్టాటిక్ గ్లాండ్ వచ్చే యూరిన్ తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చి అది కొంచెం ఉబ్బి నీకు యూరిన్ అనేది సాఫీగా రాదు. స్టార్టింగ్లో ఏంటంటే ఒక్కోసారి బొట్లుగా కూడా గారుతుంది, ఒక్కోసారి యూరిన్ బాగా వచ్చినాయి బట్టలో పడుతుంది అన్నట్టు ఉంటుంది. బాత్రూమ్ పోతే కొన్ని వస్తాయి, మళ్ళీ కొన్ని మిగిలిపోతాయి. దీనికి మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు మెల్లమెల్ల ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. మనం దీన్ని యూరిన్ పోసిన తర్వాత కూడా మిగిలిపోతాయి, వాటిని రెసిడ్యువల్ యూరిన్ అంటాం. ఆ యూరిన్ మిగిలిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి అల్ట్రాస్కానింగ్ తెలిస్తే మనకు దాంట్లో యూరిన్ ఎంత మిగిలింది బ్లాడర్లో అనేది మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఇలా కొందరికి స్టార్టింగ్లో 100 ml, 200 ml, 300 ml కూడా మిగిలిపోద్ది. దానివల్ల ఏంటంటే ఆ బ్లాడర్ మొత్తం యూరిన్ బయటికి పంపించేది కాబట్టి పోయినప్పుడు కొన్నే వస్తాయి, దానికి స్ట్రెయిన్ అవుతారు, ముక్కి కూడా పోయాల్సి వస్తుంటుంది. ఎంత ముక్కినా కూడా దాని కొంచెం వరకే వస్తాయి, తర్వాత రావు. ఎందుకు అంటే వచ్చే నాళం మనకి ఏదైతే ఉందో ఆ నాళాన్ని ఈ ప్రోస్టాటిక్ గ్లాండ్ అనేది ఉబ్బినప్పుడు దాని మీద ప్రెజర్ పడి ఆ నాళానికి అడ్డుపడుతుంది. అందుకు కాబట్టి ఆ యూరిన్ ఏంటంటే ముక్కినప్పుడు కూడా కొంచెమే వచ్చి మళ్ళీ అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ప్రోస్టాటిక్ బినైన్ హైపర్ట్రోపీ అని కూడా అంటాం. ఇది సామాన్యంగా 60 ఏళ్ళ వాళ్ళలో వస్తుంది. ఇది కామన్గా ఏమి చేయదు, కాకపోతే అక్కడ ఎప్పుడైతే యూరిన్ స్టాగ్నెంట్గా ఆగిపోతాయో ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ పామే అవకాశం ఉంటుంది. దాంట్లో మనకు యూరిన్ అనేది మంట రావడము, ఆ డ్రిబ్లింగ్ లాగా వస్తూ అంటే చుక్క కూడా కారుతూ అక్కడ యూరిన్ మంట అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టాగ్నేషన్ నిలబడిపోయిన యూరిన్లో మనకు యూజువల్గా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ మనకు మంట వస్తుంది. దీనికి ఏంటంటే సర్జరీ అనేది మోడర్న్ మెడిసిన్లో సర్జరీ అంటారు. సర్జరీ అంటే ఏం లేదు, ఆ పైన ఉన్న దాన్ని కొంచెం గీకేసి వదిలేస్తారు. దాన్ని గీకేసి వదిలిన తర్వాత మళ్ళీ కూడా అది దాని పని అది చేస్తూ మళ్ళీ లావ్ అయిపోయి మళ్ళీ దాని నాళాన్ని మూసుకపోద్ది. దీంట్లో ఒక్కోసారి యూరినరీ స్ట్రిక్చర్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రిక్చర్ ఏర్పడినప్పుడు స్ట్రిక్చర్కు ప్రోస్టాటిక్ గ్లాండ్కు ఒకటే తేడా, ప్రోస్టాటిక్ గ్లాండ్ డ్రాప్ పడుతుంది. స్ట్రిక్చర్కు వచ్చిన ఫ్లో రెండు రకాలుగా చీలి మనకు అటు ఇటు యూరిన్ పాస్ అవుతుంది అనమాట. అది మనకు తెలుస్తుంది మనం పోసేటప్పుడే, దానికి కూడా తేడా తెలుస్తుంది. అది మనకు తెలియదు కాబట్టి స్కానింగ్ తీసినప్పుడు స్ట్రిక్చరా ప్రోస్టాటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అనేది మనము దాన్ని ఫైండ్ అవుట్ చేసి డాక్టర్ గారు మనకు చెప్తారు. ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా, సర్జరీ అని చెప్పి ఫైనల్గా డిసైడ్ చేస్తారు, ఏది పూర్తిగా మూసుకుపోయినప్పుడు. అలా కాకుండా నీకు 50 ml 30 ml పోస్ట్ వైడల్ యూరిన్ రెసిడ్యువల్ ఉంది అంటే అప్పుడు నీకు అది ఏమి చేయదు.
కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం డైటర్ చేంజెస్ చేసుకుంటూ మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని దాన్ని కంటెంట్ మంచిగా చేసుకుంటూ కొద్దిగా ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ ఉంటే ఇది నార్మల్గా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగాక ఇప్పుడు చెప్పినట్టు పూర్తిగా అది ఎక్కువ లావ్ అయిపోయి స్టేజ్ దాటిపోయి మన చేతులు లేదు, ఇంకా పూర్తిగా ఆగిపోతున్న నీరు అన్నప్పుడు సర్జరీకి చాలామంది వెళ్తారు, సర్జరీ సజెస్ట్ చేస్తారు. సర్జరీ చేసినా ఇప్పట్లాగా దాన్ని గీకేసి నార్మల్గా వదిలేస్తారు, మళ్ళీ దాని పని అదే మళ్ళీ మొదలవుతుంది. కానీ వీటికి ఉండంగా ఏంటంటే కొందరు అడుగుతుంటారు మన దగ్గర పేషెంట్స్ చాలామంది ఉండి, సార్ దీనికి క్యాన్సర్ కూడా వస్తుంది కదా అని అంటున్నారు డాక్టర్స్ గారు కొంతమంది, అది నిజమా కాదా అని క్వశ్చన్స్ చేస్తుంటారు. ఇది 100కి ఒక 2-3% మాత్రమే క్యాన్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావాలని ఏమీ లేదు. అది మనం చెప్పాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే, ఆహారం అనేది ఏం లేదు, ఈ మన జంక్ ఫుడ్ అన్నిటికీ అదే కారణం. జంక్ ఫుడ్ కావచ్చు, మసాలాలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం సరైన ఆహారం తీసుకొని జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ చేస్తే మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మన హోమియోలో దీన్ని పర్మనెంట్గా పెరగకుండా ఒకసారి ఏదైతే మనం ఫైండ్ అవుట్ అయిందో ఆ స్టేజ్ నుంచి పెరగకుండా అక్కడి నుంచే దాన్ని మెల్లమెల్లగా స్లో డౌన్ చేసేయడానికి మన దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. వాటిల్లో మీకు కొన్ని మెడిసిన్స్ చెప్తాను, వీలైతే రాసుకోండి. పెరీరియా బ్రావా అనే ఒక మెడిసిన్ ఉంటుంది, 200 పొటెన్సీలో. ఉదయం సాయంత్రం ఒక వారం తీసుకుంటే మీకు ఆ యూరిన్ అనేది చాలా వరకు ఆ వాపు అనేది తగ్గి యూరిన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సావల్ సెరిలేట అనే ఒక మెడిసిన్ ఉంటుంది, దాన్ని కూడా వాడచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైతే గ్లాండ్ వాపు ఉందో ఆ వాపు తగ్గడానికి అకోనైట్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ వాపు పెయిన్ ఉంటే, ఏదన్నా మైల్డ్గా పెయిన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే కోనియం అని ఉంటుంది, ఆ కోనియం మెడిసిన్ వేసుకుంటే ఏదైతే గడ్డల్లాగా ఉందో అది కూడా కరిగి స్లో డౌన్ అయ్యి మనకు పూర్తి నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు ఉపయోగించుకొని మీ ట్రీట్మెంట్ మీరు చేసుకోగలరని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఇంకా దీని మీద ఏమన్నా మీకు తెలియని అపోహలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు రాగలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. హలో వ్యూవర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి, మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కామన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చే ఒక డిసీజ్ గురించి చెప్పుకుందాం. ఇది GERD అంటాం. మనం జనరల్గా గ్యాస్, సార్ నాకు గ్యాస్ వచ్చింది అంటాం. ఇది చిన్నపిల్లలు దగ్గర 15, 16, 20 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ వయసు వచ్చే వాళ్ళకు, లేదా ఇంకా ఎక్కువ వయసు వచ్చే వాళ్ళకు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మనము ఈ రోజుల్లో బాగా వింటున్నాం. దీనికి కారణాలు మనకు చాలా వరకు అందరికీ తెలిసినవే. టైంకు భోంచేయకపోవడం, మన టెన్షన్, స్ట్రెస్, మన దైనందిన జీవితంలో మన టెన్షన్, స్ట్రెస్సెస్ ఉన్నాయి. పిల్లలకి 15, 16 సంవత్సరాలకి ఏం స్ట్రెస్ ఉంది సార్ అని కొంతమంది అడిగే అవకాశం ఉంది తల్లిదండ్రులు వచ్చినప్పుడు. ఈరోజు మనకు తెలియనిది ఏముంది, పిల్లలకే ఎక్కువ మనకన్నా టెన్షన్, స్ట్రెస్ ఉంది. స్టడీస్ చదవండి, ఇది చదవండి, అది చదవండి అని చెప్పి మనము వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూ ఆ టెన్షన్, స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా టైంకి భోంచేయకపోవడం ఒకటి, రెండవది జంక్ ఫుడ్ తినడము. ఈ విధమైన కారణాల వల్ల ఈ తొందరగా చిన్న వయసులో ఈ గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ ఎందుకు ఏర్పడుతుంది ఏంటి అంటే, ఈ కారణాలే కాకుండా మనం తిన్న ఫుడ్ అన్నవాహిక అంటాం కదా, ఈసోఫాగస్ అంటాం. దీన్ని GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని కూడా అంటాం దీన్ని. ఇది ఇప్పుడు చెప్పుకున్నట్టు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది ఎప్పుడైతే కడుపులో మనము తిన్న ఫుడ్ కడుపులో మనకు ఒక 4-5 రకాల జ్యూసెస్ రిలీజ్ అవుతుంటాయి. మనం తిన్న ప్రతి ఫుడ్ మనం ఎప్పుడు నోట్లో ఎంటర్ కాగానే కడుపులో మనకు యాసిడ్స్, పెప్టిక్ జ్యూసెస్ ఇవన్నీ కూడా మనకు కడుపులో రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే నోట్లో ముద్ద తగిలిందో వెంటనే మనకు తెలియకుండానే అక్కడ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా మెకానిజం అనమాట. ఇది ఒక డిఫెన్స్ మెకానిజం లాగా మనం ఎప్పుడు నోట్లో ముద్ద తగులుతుందో మనకు రిచ్ నెర్వ్ సప్లై నాలుకలో ఉంటుంది. ఈ నాలుక ఎప్పుడైతే ముద్ద తగులుతుందో బ్రెయిన్ యాక్టివేట్ చేసి అది నోట్లోకి ఒకటి వచ్చింది అని చెప్పి కడుపుకు దాని సిగ్నల్స్ పంపించడంతో అక్కడ యాసిడ్, పెప్టిక్ జ్యూసెస్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి మనం తిన్న ప్రతి ఫుడ్ను లోపలికి తీసుకుపోయిన తర్వాత ఈ యాసిడ్స్ అన్నీ మిక్స్ అయ్యి మనం ఎప్పుడైతే ఫుడ్ నార్మల్గా లోపలికి వెళ్ళిపోయిందో మనకు ఆ దేవుడు పెట్టిన మెకానిజం ఏంటి అంటే తిన్న ఫుడ్ లోపలికి వెళ్తే బయటికి రాదు. పోవడానికి మాత్రమే దానికి దారి దొరుకుతుంది, బయటికి రాదు. అలాగే కింద స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర కూడా ఒక స్ప్లింక్టర్ అనేది ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే స్టమక్లో మిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళిందో దాన్ని కూడా వెనక్కి రాకుండా అక్కడ ఒక వాళ్ళు దాన్ని పట్టేస్తుంది. ఆ విధంగా మనం ఫుడ్ ఎప్పుడైతే కడుపులోకి మనం తిన్నామో ఎంతో కొంత క్వాంటిటీ తిన్న తర్వాత ఈ యాసిడ్స్ అనేవి వాటిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది పెద్ద ఇంపార్టెంట్. మనం యాసిడ్ అంటాం కదా, జనరల్గా యాసిడ్ మీద పడితే ఏమవుతే కాలుతుంది. అలాంటిది మన బాడీలో మనం తిన్న ఫుడ్ని కాల్చేటందుకు ఆ యాసిడ్ అనేది ఆ భగవంతుడు మనకు పెట్టిండు. ఆ యాసిడ్, ఈ పెప్టిక్ జ్యూసెస్ అన్నీ కలిపి దాన్ని ఒక ముద్దను దాన్ని కిందికి పై మిక్సీలో వేసి ఎట్లా చెప్తామో అట్లాగా అది బాగా గ్రైండ్ చేస్తుంది. ఆ గ్రైండ్ చేసి ఊగేటప్పుడు పైనుంచి పైకి రావద్దు, కిందికి పోద్దు. కాబట్టి స్ప్లింక్టర్స్ గట్టిగా పట్టుకొని ఆ వాల్వ్స్ అంటాం కదా, ఆ వాల్వ్స్ దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచుతాయి. అప్పుడు మనకు అది పూర్తి అరిగిన తర్వాత అది ఆ మెకానిజం ఇంటెస్టైన్లోకి పోయి పొట్ట అనేది ఖాళీగా అయిపోద్ది. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? మనం తిన్న ఫుడ్ మినిమం 2 to 3 hours అది ఆ పొట్ట అనేది దాన్ని ఊపి షేక్ చేసి లోపలికి పంపిస్తుంది. ఎప్పుడైతే మనకి షేక్ చేస్తుంటూ ఉంటుందో అప్పుడు మనకి పైన ఉన్న వాల్వ్ ఏదైతే ఉందో ఆ వాల్వ్ ఎప్పుడైతే దానికి ఆ క్లోజ్నెస్ ఉండదో మనం తిన్న ఈ ఫుడ్ వల్ల ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి అది గొంతులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఊపుతూ ఉందో ఆ స్ప్లింక్టర్ లూజ్ అయినప్పుడు అది బయటికి తన్నే అవకాశం ఉంటుంది. ఎలాగోమంటే ఎగ్జాంపుల్, ఒక వాషింగ్ మిషన్లో బట్టలు వేసి దాన్ని ముయ్యకపోయి ఓపెన్ చేసి మనం అది స్విచ్ ఆన్ చేసిన, లేదా రెండోది మిక్సీలో ఏదన్నా వేసి పైన మూత పెట్టకుండా తిప్పిన ఏమవుతుంది? చెల్లాచెదరై ఎక్కడంటే అక్కడ పడుతుంది. అదేవిధంగా మన కడుపులో ఆ మెకానిజం ఉంది కాబట్టి పైన ఎప్పుడైతే స్ప్లింక్టర్ లూజ్ అయిందో ఎప్పుడైతే అటు ఇటు తిప్పుతూ ఉందో అది వెనక్కి తన్నుతుంది. వెనక్కి దాన్ని అన్నవాహికలోకి వచ్చినప్పుడు మనం తిన్న ఫుడ్లో ఉండే కారం కావచ్చు, మసాలా కావచ్చు, ఏదైనా అవి మనకు బర్న్ అయ్యి అది అన్నవాహిక అంతా కూడా మంట వస్తుంది. ఇది మెయిన్ రీజను GERDలో జరుగుతుంది. అప్పుడు ఇది ఆ విధంగా ఎప్పుడైతే ఇది వస్తుందో మనకు సిమ్టమ్స్ ఎక్కువై దాన్ని హార్ట్ బర్న్ లాగా దాని అన్నవాహిక ఏంటంటే గుండెకు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటుంది. ఆ మంట వచ్చినప్పుడు దాన్ని ఇది కూడా మనకు గుండె సంబంధించిన జబ్బు అని కూడా అపోహపడుతూ ఉంటాం. అది సపరేట్ టాపిక్. ఇప్పుడు చెప్పుకునే గ్యాస్ ట్రబుల్ ఏంటంటే ఈ విధంగా గ్యాస్ ఉత్పత్తి అయ్యి అది మనకు ఇట్లా తన్నుతూ ఉంటుంది. మనకు డైజెస్ట్ అయింది చిన్న పేగులు పోకుండా కొంత వెనక్కి వస్తూ కొంత ఇది చేస్తుంటుంది. సరైన ఫుడ్ మనకు ఎప్పుడైతే యాసిడ్స్ ఈ విధంగా అయిందో మన బాడీ పార్ట్స్కు సరైన న్యూట్రిషన్ అందదు. ఎందుకంటే సరిగా డైజెస్ట్ కానప్పుడు ఎప్పుడైతే మనకు ఈ B12 ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు ఈ జనరల్గా డెఫిషియన్సీ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఈ మజిల్స్కు పోషణ అందదో ఆ ఏరియాలో కొంచెం నీరసం రాగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి గ్యాస్ ఎక్కువైనప్పుడు హెడేక్ కూడా వచ్చే అవకాశం జరుగుతుంది. ఆ విధంగా మనం దీన్ని తీసుకుంటే దీనికి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అవి కాకుండా జనరల్గా వాటర్ ఎక్కువ తీసుకుంటూ జంక్ ఫుడ్ అనేది వీలైనంతవరకు బంద్ చేసి నార్మల్ ఫుడ్ తీసుకుంటూ మసాలాలు ఇవన్నీ ఒకసారి జబ్బు రాకముందు సరే చేసిండ్రు, కానీ జబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఒకటి. రెండోది, తిన్న అన్నం 3 గంటలు మనకు దాంట్లో అది డైజెస్ట్ చేసుకుంటూ అది మా పొట్ట అనేది ఊగుతుంది. కాబట్టి ఈ 3 గంటలు ఏం చేయాలంటే మనము కూర్చున్నప్పుడు కరెక్ట్గా చక్కగా పోస్చర్ పెట్టుకొని కూర్చోవాలి. లేదా మనము అటు ఇటు తిరిగి లేచి వాకింగ్ చేసుకున్నా పర్వాలేదు. అందుకే మన పెద్దల పూర్వీకులు ఊర్లలో కూడా చెప్తూ ఉంటారు, తిన్న వెంటనే పడుకోవద్దురా అంటారు. ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే ఈ పొట్ట ఏదైతే డైజెస్ట్ చేసుకోవాలనో అది వెనక్కి దాన్ని అవకాశం ఉంటుంది. ఎంతసేపు అని పట్టుకోలేదు కదా గ్రిప్ అనేది, అలా వెనక్కి తనుతూ మెల్లగా ఈ గ్రిప్ కోల్పోయి ఉన్న లైఫ్లో ఏంటంటే మనం ఉన్న జబ్బు ఎక్కువై రోజు గొంతులోకి రావడం
ఇవన్నీ మనకు జరుగుతాయి కాబట్టి పూర్వం ఇవన్నీ గమనించే మన వాళ్ళు ఇది చెప్పారనమాట మనకు. అందుకే మినిమం మీరు తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ పడుకోకుండా నిటారుగా కూర్చుంటే మంచిది. దీనికి ఏం చేయాలి మనం? దీనికి నివారణ ఉపాయాలు కొన్ని చూసుకుందాం. ఎట్లా అంటే మనం తిన్నప్పుడు అటు ఇటు వాకింగ్ చేయకుండా ఎప్పుడైతే పడుకుంటామో ఇలా వస్తుంది కాబట్టి తిన్నప్పుడు మనం దీనికి నివారణ అంటే కూర్చోవాలి, నడవాలి, లేదా మనం జంక్ ఫుడ్ తీసుకోకుండా కొంచెం ఇది చేసుకోవాలి. అలాగే ఈవినింగ్ అవర్స్లో మనము రాత్రి 6 నుంచి 6-7 మధ్యలో మనం ఫుడ్ తినేది ఆపేస్తే రాత్రి 7 నుంచి మనం పడుకోబోయేసరికి ఈ డే టు డే లైఫ్లో 10-11 అట్లా పడుకుంటున్నాం. అట్లా కాకుండా మన వాళ్ళు ఏంటంటే ఈ జాబ్ పర్పస్ కానీ ఇంకోటి పోయి 10-11-12 తిని వెంటనే బెడ్ ఎక్కుతారు. ఇంకా గ్యాస్ స్టవ్ దాకా ఏం చేస్తుంది? ఇదే అనమాట మెయిన్ రీజన్. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఎప్పుడైనా 6:30-7 మ్యాక్సిమం 7:30 లోపు ముగించండి. 12 గంటలకు గ్యాప్ పెట్టుకోండి. 7:30కు ఎప్పుడైతే తిని మీరు అటు ఇటు వాకింగ్ చేసి పండుకోకుండా నిటారుగా కూర్చొని మీ పని మీరు చేసుకున్నా మీకు 9:30-10 కంతా మీకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. తొందరగా నిద్ర కూడా పడుతుంది. అలా కాకుండా మేము 10-11-12 తింటే వెంటనే బెడ్ ఎక్కితే నిద్ర పట్టదు, కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎర్లీగా తినండి, ఎర్లీగా పడుకోండి. ఉదయం ఎర్లీగా లేచి మీ పొద్దున్నే కొంచెం ఒక 2-3 గ్లాసుల నీళ్ళు, అంటే వెంటనే ఒకేసారి 1 లీటర్ 2 లీటర్ తాగొద్దు. 200 ml 10 నిమిషాలు 15 నిమిషాల గ్యాప్తో తాగితే ఉదయం ఏమవుద్దు అంటే ఈ ఉన్నదంతా నీట్గా సాఫ్ అయ్యి ఒక్కోసారి మోషన్ కూడా క్లియర్గా వెళ్ళిపోతుంటుంది. ఈ మొత్తం ఏదైతే ఎలిమెంటరీ కెనాల్ అని అంటామో నోటి నుంచి ఉదయం వరకు మనకు ఇదంతా క్లీన్ అయిపోయి నీట్గా మనం జబ్బులు రాకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు దీని మీద ఏదన్నా అవగాహన ఉండి మీకు దీని మీద క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయగలరని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.